ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ. పోతన భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు నరసింహమూర్తి హిరణ్యకశిపుతో పోరి వధించుట అన్నమాట. అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి అంటే ప్రహ్లాదుని యొక్క తండ్రిని మరి వధించేటటువంటి ఘట్టంలో మనం ప్రవేశిస్తున్నాం. అని మెత్తంబడిని చిత్తంబున కథనెత్తుకొని అన్నమాట. అంటే మెత్తంబడిని చిత్తంబున అంటున్నాడు. ఈరోజు నా చావు శ్రీహరి చేతిలో మూడింది అని అనుకున్నాడు. మరి వీరుడు కదా హిరణ్యకశిపుడు, అందుకని మెత్తంబడని చిత్తంబున వెనుకంజవేయని మనస్సుతో అన్నమాట. గదనెత్తుకొని తత్తరంబున ఆర్చుచు, ఈ తత్తరంబు భయం ఉంది కదా, అందువల్ల తొట్టుపాటులో మరి గట్టిగా అరుస్తున్నాడు అన్నమాట. అకుంఠిత కంఠీరవంబు దగ్గర అకుంఠిత కంఠీరవంబు దగ్గరు గంధ సింధురంబు చందంబునా. మొక్కవోనటువంటి సింహము ఎదురుగా గంధ సింధురంబు చందంబున మదపుటేనుగులాగా నక్తంచర కుంజరుండు. ఆ రాక్షసరాజు నరసింహదేవునకెదురు నడచి నరసింహస్వామికి ఎదురు వెళ్ళాడు. తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబునం చేసి, ఆ నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ తేజస్సు యొక్క సమూహాల వలన, ఆ సమూహాలన్నీ కూడా ఒక్కటి చేరినందువలన దవానలంబు దగ్గరిన కద్యోతంబునుంబోలే, దావాగ్నికి దగ్గరగా కద్యోతం అంటే మిడుగురు పురుగులాగా కర్తవ్యాకర్తవ్యంబులు తెలియక, అంటే ఏమి చెయ్యాలనో ఏమి చెయ్యకూడదో మరిచిపోయాడన్నమాట. తెలియక అంటే ఏమిటి, మరచి ఆ సమయంలో అవన్నీ ఏమి చేయాలనో ఏమి చేయకూడదో తెలియదన్నమాట, మర్చిపోయాడు. నిర్గత ప్రభుండై, కోల్పోయిన తేజస్సు కలిగిన వాడైనాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమున్ ఉత్పాదించుచో త్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణునడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ. రాజోత్తమ అంటున్నాడు. ఓ ధర్మరాజా అని నారద మహర్షి. పూర్వము ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి అవరోధకంగా గాఢమైన చీకట్లు కమ్మి లోకమంతా కూడా నశించబోయేటటువంటి సమయంలో ఆ అంధకారాన్ని ఆపోసిన బట్టి తేజోమూర్తి అయ్యాడన్నమాట. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం, అంటే ఈ హిరణ్యకశిపుని లాంటి రాక్షసుల యొక్క పరాక్రమం పటాపంచలుగాక ప్రకాశిస్తుందా అని అన్నాడన్నమాట ధర్మరాజుతో నారద మహర్షి. అంత అద్దానవేంద్రున్న మహోద్దండంబు గృతాదండంబు గిరగిర ద్రిప్పి, భయంకరమైనటువంటి గదను గిరగిరా దిప్పాడన్నమాట. ఎవరు? ఆ దానవేంద్రుడు హిరణ్యకశిపుడు. ఆ నర మృగేంద్రుని వేసిన ఆ నరసింహస్వామి పైన వేశాడన్నమాట. అతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టిన సర్ప పరిపంతి నేర్పునా. అతడేం చేసినాడు? దర్పముతో సర్పాన్ని ఒడిసిపట్టినటువంటి సర్ప పరిపంతి నేర్పున అంటున్నాడు. పరిపంతి అంటే శత్రువు. సర్పానికి ఎవరు శత్రువు? ఎవరంటే
గరుత్మంతుడులాగా దితి దితి పట్టుకొనిన దితి కుమారుడైనటువంటి హిరణ్యకశిపుణ్ణి పట్టుకోగా మిట్టివడి దట్టించి బిట్టు కట్టలకునై అసుర వరుణుడు దృఢబలంబున విట్టట్టు మెడిసి పట్టు తప్పించుకొని. కాకపోతే ఆ దానవేంద్రుడున్నాడే, అతడు ఆ రాక్షసరాజు ఎగిరిపడి అటు ఇటు గింజుకున్నాడు. కోపముతో చాకచక్యంతో బలం పుంజుకున్నాడు, పట్టు తప్పించుకున్నాడన్నమాట. అధైర్యం చెందకుండా గరుత్మంతుడి పట్టు తప్పించుకున్న సర్పరాజులాగా. ఏదైనా గరుత్మంతుడు సర్పాన్ని తీసుకొని వెళుతూ ఉంటే గరుత్మంతుడి నుండి సర్పం ఏ విధంగా తప్పించుకుంటుందో ఆ విధంగా ఎగిరిగిరి పడుతూ చిందులు తొక్కుతూ పోరాడసాగాడు హిరణ్యకశిపుడు. తన భుజబలంబు ముందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకున్నాడు. ఆ రాక్షసేశ్వరుడు కలత పడకుండా విజృంభించాడు. అతి నైపుణ్యంగా తన పరాక్రమాన్ని ప్రదర్శించాడన్నమాట. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల మాటున నక్కి నక్కి చూస్తూ దేవతలంతా కూడా మనం ముందే చెప్పుకున్నాం. ఆ మేఘాల మాటు నుండి దేవతలంతా కూడా వీళ్ళిద్దరి యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా నక్కి నక్కి చూస్తూ ఆ దేవతలు వీడు లొంగేటట్లు లేడు, మన జీవితాలకు ముప్పు కూడా తప్పేటట్లు లేదు అని దిగులు పడి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఆ రాక్షసుణ్ణి రహస్యంగా చూస్తూనే ఉన్నారు. హిరణ్యకశిపుడు యుద్ధ విద్యాతంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో కవచదారి అయి ఖడ్గచాలనం చేస్తూ అన్నమాట. అంటే యుద్ధ విద్యాతంత్రాలన్నిటినీ కూడా ప్రదర్శిస్తున్నాడు. చిత్ర విచిత్రంగా గంతులు వేస్తూ ఉన్నాడు, అంటే గతులు మరి నడకలన్నమాట. దాని తర్వాత కవచదారి అయి ఖడ్గచాలనము చేస్తూ కవచాన్ని ధరించి ఖడ్గాన్ని ధరించి భూమి ఆకాశాలంతటా తానే పరిభ్రమిస్తున్నాడు అన్నమాట. భూమి ఆకాశం అన్ని చోట్ల కూడా ఆ హిరణ్యకశిపుడే తిరుగుతూ ఉన్నాడు. ఆ ఖడ్గం చేతబూని నేర్పుగా దూకుతున్నాడు, రకరకాలుగా తప్పించుకుంటున్నాడు, తారసిల్లుతున్నాడు, మళ్ళా కనపడుతున్నాడు. భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసుని యొక్క అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడన్నమాట నరసింహస్వామి. ఏమిట ఉగ్ర నరసింహస్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో అగ్నిజ్వాలలు వెలువడి భూమి ఆకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల దగదగ కాంతులు ఆ రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయన్నమాట. మిరుమిట్లు గొలిపి అందుని చేసే బాగా ఒక్కసారిగా మనం పోతూ ఉంటే ఆ లైట్లు మన కళ్ళ పైన పడితే మనకి ఏ విధంగా చీకటి మరి ఆవరిస్తుందో ఆ విధంగా ఈ అందుని చేసాయన్నమాట ఆ స్వామి యొక్క వెలుగులు. కంటక సమూహాల వంటి ఆయన కేసరాల విదలింపులకు, ఆయన కేసరాలు ఏ విధంగా ఉన్నాయి, ముళ్ళు యొక్క సమూహాల్లాగా ఉన్నాయి. దాని తర్వాత విదలింపులకు గగనములోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆయన తన యొక్క కేసరాలను విదిలిస్తే ఆ విదిలింపుల యొక్క గాలికి అక్కడ ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా అటు ఇటు చందరవందరైపోయాయన్నమాట. ఆ ఉగ్రమూర్తి తీక్షణములైన నఖకాంతులు, ఆ నరసింహమూర్తి యొక్క తీవ్రమైనటువంటి పదునుగా ఉన్నటువంటి ఆ గోళ్ల యొక్క కాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల వలె మెరుస్తున్నాయి. ప్రళయకాలంలో మేఘాలు గర్జిస్తే ఆ విద్యుత్ కాంతులు ఏ విధంగా ఉన్నాయో ఆయన యొక్క గోళ్ల కాంతులు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఆ నరహరి అదును చూచి జటలు జలిపించాడు. ఈ జటలన్నీ కూడా జలిపించాడు అన్నమాట. దాని తర్వాత ఒక్కసారి గర్జించి హుంకరించాడు. కనుబొమ్మలు ముడివేసి తీక్షణంగా మరి ఆ రాక్షసుణ్ణి చూశాడు. ఆ నరసింహుడు నాలుక బయటపెట్టి వికృతంగా ఆడించి విజృంభించి దూకి దానవేంద్రుణ్ణి ఒడిసి పట్టుకున్నాడనమాట హిరణ్యకశిపుణ్ణి. సరకు కొనక లీలాగతి పురగేంద్రుడు మూషకంబు నుడిసిన పగిదిన్ నరకేసరితను నొడిసిన సుర విమతుడు ప్రాణభీతుని సుడివడియేను అంటున్నాడు.
సుడివడి నృపాణి. అంటే నాగేంద్రుడు ఎలుకను పట్టినట్లుగా నరసింహమూర్తి అవలీలగా అసురుణ్ణి పట్టేసరికి అతడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడన్నమాట. సురరాజ వైరిలోబడే. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు లోబడిపోయాడు. పరిభావిత సాధు భక్త పటలాంగునకు నరసింహునకు ఉదంచెత్తర తరతర జిహ్వునకు ఉగ్రతర రమ్మునకు. భక్తపరాయణుడు దుష్ట శిక్షణాపరతంత్రుడు అయినటువంటి కడు భయంకరమై కదులుతూ ఉన్నటువంటి నాలుక కలవాడన్నమాట నరసింహస్వామి. మహోగ్రమైనటువంటి వేగాటోపం కూడా గలవాడు అయినటువంటి ఆ నరసింహస్వామికి సుర విరోధి క్రమంగా లోబడిపోయాడు అన్నమాట. అప్పుడు గరుత్మంతుడు నాగుపామును పట్టుకుని చీల్చిన విధంగా నరసింహస్వామి ఆగ్రహముతో వజ్ర కఠోరకాయుడు, అచంచల ఉత్సాహవంతుడు, మహాబాహుడు, ఇంద్ర అగ్ని యమాదులకు మహాభయంకరుడు, ధనుజకుల శుభంకరుడు, దుస్సహ విక్రముడు అయిన హిరణ్యకశిపుని పట్టుకొని బలవంతంగా తన ఊరులపై అడ్డంగా పడవేసుకున్నాడు. వాడి గోళ్లతో వాడి రొమ్ము చీల్చివేశాడన్నమాట. నరసింహస్వామి రాక్షసేశ్వరుని గుండెలు చీల్చాడు. భూమి మీద నెత్తురు కురిపించాడు. ఆ రాక్షసుని కఠోర రక్తనాళాలు తుత్తులీలుగా, అంటే ఇది పేగులన్నమాట, తుత్తులీలుగా తుంచివేశాడు. అతని కఠినాతి కఠినమైన వక్షస్థలమును పగులగొట్టాడన్నమాట. నిశాచరుని కండరాలను ముక్కలు ముక్కలుగా ఖండించాడు. వాడి నెత్తుటి ప్రేవులు లాగి తన కంఠములో మాలలుగా వేసుకున్నాడు. దుష్టాత్ముని ఈ విధంగా అత్యుత్సాహముతో చంపి నరసింహస్వామి నఖప్రభలతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు. ఆ నరసింహస్వామి గోళ్లు దానవేంద్రుని వక్షకవాటం పగులగొట్టేటప్పుడు గండగొడ్డళ్ళులాగా ప్రకాశించాయి. దేవ విరోధి హృదయ పద్మం పెకలించేటప్పుడు స్వామి గోళ్లు త్రవ్వుగోళల వలె విరాజిల్లాయి. అమర విరోధి రక్తనాళాలు తెంచి పడేసేటప్పుడు స్వామి గోళ్లు బలమైన కొడవళ్ళులాగా ప్రకాశించాయి. అసురేశ్వరుని ప్రేవులు తెగ కోసేటప్పుడు ఆ గోళ్లు రంపాలలాగా రాణించాయన్నమాట. తన ఊరిలోపై పడి ఉన్న రాక్షసుని ఎటువంటి అస్త్రశస్త్రాలతోనూ పని లేకుండా నరసింహస్వామి తన నఖాలతోనే సంహరింపచేశాడు. అప్పుడు ఆ గోళ్లు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి అని మరి చెబుతున్నాడు. మరి దాని తర్వాత కార్యక్రమంలో మిగతా చూసుకున్నాం. హరి ఓం తత్సత్.